కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది? కన్నప్ప టీజర్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసేలాగా ఉంది బేసిక్గా. ఎందుకు అంటే దాంట్లో ఉన్న క్రూ మేము ప్రభాస్ గారు కావచ్చు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ఇలా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. ఇంకోటి భక్త కన్నప్ప లైఫ్ స్టోరీ ఆల్రెడీ ప్రభాస్ గారు వాళ్ళ కృష్ణంరాజు గారు చేశారు. ఎగ్జాక్ట్గా దాన్నే రీక్రియేట్ చేయబోతున్నారు. సో కొత్తగా స్టోరీలో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండదు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఆయన పుట్టిన ఊరు మా ఊరు సైడ్. సో కాబట్టి ఐ నో హిస్టరీ ఆఫ్ ఫిల్మ్. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే దాంట్లో పర్ఫార్మెన్స్, మ్యూజిక్ కూడా వచ్చిన హరోహర సాంగ్ అయితే అది శివశంకర సాంగ్ చాలా బాగుంది. విజయ్ ప్రకాష్ గారు పాడారు, చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా ఎక్స్పెక్టేషన్ అంటే దాంట్లో చూపించిన కొన్ని మొత్తం పల్లెటూరు వాతావరణాలు ఇలాంటివి కాకుండా ఉండడం కొంచెం నాకు ఇది అనిపించింది తప్ప మీద ఓవరాల్గా బాగానే అనిపించింది. సో వెయిట్ చేయాలి April 25. అంటే జనాలను థియేటర్ వరకు లాగే పాయింట్ ఏముంది అసలు టీజర్? భక్తిని మించిన పాయింట్ ఇంకోటి అవసరం. చాలా మందికి కామెడీ అంటే ఇష్టం, లవ్ స్టోరీలు ఇష్టం, అలాగే భక్తి అనేది కూడా ఒక ఇది. సో దాన్ని మించిన ఇది లేదు. మీరు నమ్ముతారు లేదు, శివరాత్రికి ముందు ఈ సాంగ్ అనేది నార్మల్ సాంగ్. ఎప్పుడైతే శివరాత్రి వచ్చిందో అప్పటి నుంచి ఈ సాంగ్ ఎక్కడ పట్టినా మోగుతూనే ఉంది, రిపీటెడ్ మోడ్లో. చాలా రీల్స్ చేశారు చాలామంది. సో ఇంకా 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 వైరల్ అవుతూనే వస్తుంది. సో దాని ఎఫెక్ట్ ఆ భక్తిని ఎవరైతే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ హిందూ మతం అనేది చాలా గొప్పది, గట్టిది, చాలా ఎక్కువ ఎస్టాబ్లిష్ అయి ఉన్న మతం. సో దాన్ని బేస్ చేసుకొని తీయడమే జరుగుతుంది. ఇది నార్మల్గా అయితే ప్రభాస్ గారు చేయాల్సిన సినిమా. ఆల్రెడీ ప్రభాస్ గారు కృష్ణంరాజు గారు చనిపోయిన తర్వాత మాట్లాడుకొని ఈయన చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే విష్ణు గారి కెరియర్లో చెప్పుకోవడానికి 1-2 హిట్లే ఉన్నాయి, పెద్దగా దొల్లగొట్టేశాడని చెప్పుకునే హిట్లు అయితే ఏం లేవు. కాబట్టి ఆయన కెరియర్ని ముగించాలన్నా ఏం చేయాలన్నా ఒక మాస్ హిట్ కావాలి. సో ఆ హిట్ కోసం ఈ ప్లాన్ చేశారు. ఇంకొకటి ప్రభాస్ గారిని ఎందుకు పెట్టుకోవడం జరిగిందంటే ప్రభాస్ గారికి ఒక మంచి రోల్ ఇద్దామన్నాం, శివుడు రోల్ ఇద్దాం అనుకున్నాం. కాకపోతే శివుడు రోల్కి అక్షయ్ కుమార్ బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి ఆయనకు ఆ రోల్ ఇచ్చి ఈయనకి వేరే రోల్ ఇవ్వడం జరిగింది. ఎలా అయినా ప్రభాస్ గారు ఉండాలి అంతే తప్ప పెద్ద ఇంపార్టెన్స్ రోల్ అయితే ఏమి ఉండకపోవచ్చు ప్రభాస్ గారిది. అలా వచ్చి అలా వెళ్ళిపోతారు అనుకుంటా రోల్ కూడా. రుద్ర అనే ఒక క్యారెక్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వెయిట్ చేయండి. అనుకోవచ్చు నంది కాదు కానీ అది రుద్ర అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది నార్మల్ గా. ఏంటంటే శివుడి మీద భక్తి కలిగించడానికి నంది ప్రభాస్ గారి ఇలా మనిషి రూపంలో వస్తుంది అని చెప్పేసి అంటున్నారు బయట. అది వచ్చే వరకు ఏది నమ్మలేం బ్రో. ఇక్కడ మామూలుగా అయితే అక్కడ ఆయనది జరిగిన స్టోరీ అంతా ఒక పెద్ద అడవిలో జరిగింది. అడవి మీన్స్ కాళహస్తి టు రాజంపేట అనే ఊరు మధ్యలో జరిగింది. ఆ బోర్డర్లోనే జరిగింది. ఎందుకంటే స్వర్ణముఖి మీకు తెలుసు, శ్రీకాళహస్తి అదంతా మా సైడ్ కాబట్టి మాకు ఐడియా ఉంది ఆయన స్టోరీ, లైఫ్ స్టోరీ. స్టిక్ ఉందో దానికి ఉండడం వల్ల దానికి కొమ్ముల్లాగా ఉంది. ఆయన హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. హెయిర్ స్టైల్ కూడా చూస్తే మీరు ఇలా షిఫిల్ చేసి బ్యాక్ కి ఫోల్డ్ చేసి ఐ లైక్ అదే నందిలాగా ఉంటుంది. బట్ క్యారెక్టర్ ఏంటి అనేది కన్ఫర్మ్ చేస్తాను. బట్ వెయిట్ అండ్ సీ.